వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కొండ సురేఖ ఎప్పుడైతే మంత్రి పదవి చేపట్టిందో అప్పటి నుంచి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కొండ సురేఖ గారు నిలిచారు. సో మరి కొండ సురేఖ భవిష్యత్తు ఏంటి అన్నది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. సో కొండ సురేఖ వివాదాస్పదమైనటువంటి కొన్ని మాటలు చూసుకున్నట్టయితే కేటీఆర్ సమంత ఇష్యూ ఆ టైంలో ఏకంగా కొండ సురేఖ పైన కేసు పెట్టియడం అనేది కూడా జరిగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దగ్గర కూడా ఈ విషయం వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో ఆనాడే హైకమాండ్ మందలిచ్చినట్టు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే శ్రీధర్ బాబు తోటి వాళ్ళకి సంబంధించినటువంటి అబ్బాయికి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాడు, జాబ్ ఇప్పియండి అంటూ బహిరంగంగానే మాట్లాడుకోవడం అనేది రెండో కాంట్రవర్సీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొదట్లోనే తను కీలక కాంట్రవర్సీలో కొండ సురేఖ గారు అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ తోటి, చుట్టాలతోటి మందు చిందు వంటి విషయాలు మాట్లాడటం ఫోన్ లో, అది బయటికి రావడం తోటి మరోసారి అంటే కుటుంబ సభ్యులతో మాట్లాడటం మరోసారి వివాదాస్పదంగా మారింది. సో ఇప్పుడు నాలుగో విషయం ఏంటంటే మంత్రులు ప్రతి ఒక్కరు పైసలు తీసుకునే ఫైళ్ల మీద సంతకం పెడతారు, ఎవరు కూడా పైసలు తీసుకోకుండా పెట్టారు. సో నేను అలా కాదు, నాకు దాదాపుగా 5 కోట్ల ఆఫర్ వచ్చినప్పటికీ నేను దాన్ని తిరస్కరించి ఈరోజు జూనియర్ కాలేజ్ లో కట్టమని చెప్పేసి నేను అరవిందో కంపెనీ వాళ్ళకి ఇవ్వమని చెప్పానని చెప్పేసి బహిరంగంగానే ఒక స్టేజ్ పైన మాట్లాడడం అనేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఎవరా మంత్రులు? సో కాంగ్రెస్ మంత్రులు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ సర్కార్ లో నిజంగా మంత్రులు డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారా? డబ్బులు తీసుకోకుండా ఏ ఫైల్ కూడా ముందరికి వెళ్ళదా అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ గా మారింది. గతంలో కూడా బట్టి విక్రమార్క విషయం సంబంధించి కావచ్చు, మిగతా మంత్రులు దాదాపుగా 20%, 30% కమిషన్లు ఇస్తేనే ఫైళ్లు కదులుతాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. సో ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి ఇప్పుడు కొండ సురేఖ గారు మాట్లాడిన దానికి కనెక్ట్ అయ్యిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే కొండ సురేఖ గారు తర్వాత వివరణ ఏమిచ్చుకున్నారంటే, నేను గతంలో ఉన్నటువంటి మంత్రుల పైన చేశాను, మా మంత్రుల పైన కాదు అని. అంటే గతంలో మంత్రులు పైసలు తీసుకొని ఫైల్ మీద సంతకం పెట్టకపోతుండే, మా మంత్రులు అలా కాదు, పైసలు లేకుండా అంటే ప్రజల కోసమే ప్రతి ఒక్క పని ఉంటుంది అన్నట్టు కూడా చెప్పుకోరావడం అనేది జరిగింది. సో మరి కొండ సురేఖ విషయాన్ని హైకమాండ్ సీరియస్ గా తీసుకుంటుందా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో వారు చాలా క్లారిటీగా ఏం చెప్పుకొచ్చారు, అసలు ఏందనేది చూసుకున్నట్టయితే, ఒక ఇంటర్ కాలేజ్ సంబంధించి ఓపెనింగ్ కి కొండ సురేఖ గారు వెళ్ళారు. సో అక్కడ దాదాపు 5 కోట్లకు సంబంధించి బిల్డింగ్, దానికి అరవిందో కంపెనీ వాళ్ళు, వేరే కంపెనీ వాళ్ళు సో మాకు ఇవ్వండి, దాదాపు 5 కోట్లు ఇస్తాం అది అని చెప్పేసి ఏదో అన్నారు. బట్ ఇక్కడ నేను నిజాయితీ చాటుకున్నాను. సో పేద ప్రజలు చదువుకునేటువంటి కాలేజ్ లో నాణ్యత లోపాలు లోపించద్దని చెప్పేసి నేను ఇతరులకు చెప్పడం అనేది జరిగింది. బట్ అదే వేరే మంత్రులు అయితే డెఫినెట్ గా ఫైళ్ల మీద సంతకాలు పెట్టేటోళ్ళు. బట్ నేను అలా కాదు, నాకు అవసరం లేదు డబ్బులు, సమాజ సేవ చేయాలన్నది నా లక్ష్యం అని చెప్పుకోరావడంలో అక్కడ టంగ్ స్లిప్ ఏమైందంటే, ఇతర మంత్రులు డబ్బులు తీసుకొని ఫైళ్ల మీద సంతకం పెడతారు అని. మరి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల లేకపోతే గతంలో ఉన్నటువంటి మంత్రుల, అదొక్కటి క్లారిటీ చెప్పినుంటే. సో గత మంత్రుల పైన సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి కొండ సురేఖ అని చెప్పేసి అంటుండే, ప్రస్తుతం మంత్రులు అని చెప్పేసి అన్నారు కాబట్టి ప్రస్తుతం మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరు డబ్బులు తీసుకొని ఫైళ్ల మీద సంతకాలు పెడుతున్నారు, ఎవరు ఆ మంత్రులు, ఆ మంత్రి పేర్లు ఏంటి అన్నట్టు ప్రస్తుతం నెటిజన్లు ట్రోల్స్ చేయడం అనేది జరుగుతుంది. సో మరి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి కొండ సురేఖని మరి హైకమాండ్ ఏ విధంగా చూస్తుందో, మరి కొండ సురేఖ మాట్లాడినటువంటి మాటల్లో నిజంగా గత మంత్రుల పైన చేసినట్టు ఉందా లేకపోతే ప్రస్తుత మంత్రుల పైన చేసినట్టు ఉందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.